అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్త విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి ఈరోజు మనం చూస్తున్నాం 7వ తారీఖు శుక్రవారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే ప్రియులారా, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు ఈరోజు మనకి దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు ఇవ్వబడినటువంటి కృపావార్తను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతుంది? నీవు అగ్నిలో బడి నడిచినప్పుడు కాలిపోజాలు. కాబట్టి అగ్నిలో బడి మనం నడిచినప్పుడు కాలిపోకుండా మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎప్పుడు అగ్నిలో బడి వెళ్ళినప్పుడు కాలిపోకుండా ఉంటామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యెహోషువ గ్రంథము మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమిన్యను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనేను. ఎవరు చెబుతున్నారండి ప్రియులారా? ఇంకా ముంగడికి వెళ్తే మనకు అర్థమైపోయింది ఎవరంటే ఆకాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, మొదటి మాట మనకు అవసరమైనది ఏంటంటే అగ్ని మధ్యలో మనం నడిచేటప్పుడు కాలిపోకుండా ఉండాలంటే మనకేం కావాలంటే తెలిసి చేసిన తప్పు ఏదన్నా ఉందా, చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకోవాలి. అంటే ఏవైతే మనం తప్పు చేసామో, ఏవైతే తప్పు అన్నది మన జీవితాల్లో ఉందో, ఏ తప్పు అయితే మనం చేస్తూ వచ్చామో దాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలా? యథార్థంగా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ప్రియులారా మనం యథార్థంగా ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ప్రియులారా మనం యథార్థంగా జీవిస్తూ వస్తామో, అప్పుడు మనం అగ్ని మధ్యలో వెళ్ళినా కాలిపోము. ఎందుకంటే షద్రక్ మిషక్ అబేద్నెగోలు చూడండి, వారి యొక్క జీవితాలు చూడగా అగ్నిలో వేయబడిన వాళ్ళు ఎందుకు కాలేదంటే వారిలో యథార్థత ఉంది. ఎందుకంటే చేసిన తప్పులు ఏమైనా వారి జీవితాలు ఉంటే ఎమ్మటే యథార్థంగా సరి చేసుకుంటారు, ఒప్పుకుంటారు. అలాంటి వారి జీవితాలు. కానీ ఇక్కడ ఆకాను యొక్క జీవితం చూడండి, తను ఒప్పుకుంటున్నదే సరైన విధానంలో లేదు. కాబట్టి తర్వాత ఆకాను యొక్క జీవితం చూడగా చాలా భయంకరమైనటువంటి సన్నివేశాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆకాను యొక్క చావు చాలా దారుణంగా ఉంటూ వచ్చింది. ఆకాను యొక్క చావు చాలా దారుణంగా ఉంటూ వచ్చింది. కానీ ప్రియులారా, మన జీవితంలో కూడా అలాంటిది ఉండకూడదు. కావాలని చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. చూడండి ఎంత దరిద్రమైన జీవితము. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే రాళ్ళ మీద కాల్చబడిన అనుభవం కానీ ఇవన్నీ దేనికి ఆకాను కుటుంబానికి ఎందుకు వస్తుందంటే చేసిన తప్పు యథార్థంగా ఒప్పుకోలేకపోయాడు. ఏదో ఒప్పుకున్నానంటే ఒప్పుకుంటున్నాడు అంతే. కాబట్టి ప్రియులారా, మనం తెలిసి చేసిన తప్పైనా తెలియక చేసిన తప్పైనా చేసిన తప్పుని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు అగ్ని మధ్యలో నువ్వు నడిచినా కాలిపో. ఎవరు షద్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు కాలిపోలేదంటే వాళ్ళలో ఏదైనా తప్పులు చేస్తే యథార్థంగా ఒప్పుకుంటారు. యథార్థపు జీవితం వారిలో ఉంది కాబట్టి వారు కాలిపోలే. అలాంటి జీవితం మనకు ఉండాలి. అగ్నిలో పడి వెళ్తున్నాము, ఆయన కాలిపోమని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మనలో యథార్థత లేకపోతే చేసిన తప్పులు ఎన్నో మన వెనకాల పెట్టుకుంటే అగ్నిలో కూడా నడుచుకుంటే వెళ్తే కాలిపోతాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దాం రండి. అగ్నిలో వెళ్ళినప్పుడు మనం కాలిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? ఒకటి, చేసిన తప్పులు యథార్థంగా ఒప్పుకోవాలి. రెండవదిగా చూస్తున్నట్టే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమిన్యను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. కానీ రెండో మాట ఏంటంటే మనం చూచినవి ఏవైతే ఉండేవో మనకు కావాలని వాటిని ఆశించితే ఖచ్చితంగా మనం అగ్నిలో కాలిపోతాం.
అంటే మన కన్నులు వేటినైతే చూస్తున్నాయో వాటిని మనం ఆశించుకోకుండా ఉన్నప్పుడు మనం అగ్నిలో కాలిపోమండి. అగ్నిలో కాలిపోం. మనం వేటినైతే చూస్తామో, అబ్బా వీటిని చూస్తాం, ఇది బాగుంది, ఇది నాకు కావాలి అని మనం వేటినైతే మనం చూసి ఆశిస్తూ వస్తామో వాటిని బట్టి ఏమైపోద్ది అంటే మనం అగ్నిలో కాలిపోతాం. మనం అగ్నిలో కాలిపోకుండా ఉండాలంటే ఏం కావాలా? మన అగ్నిలో కాలిపోకుండా ఉండాలంటే ప్రియులారా, మన జీవితానికి ఏం అవసరం అంటే మనము ఏదైతే చూస్తున్నామో దాన్ని ఆశించకూడదు. మనం కళ్ళారా చూసే వాటిని ఎప్పుడైతే ఆశిస్తామో, ఒక చూడండి, ఎవరైనా సిస్టర్స్ ఉంటారు, హ్యాండ్ బ్యాగులు కానీ, డ్రెస్సులు కానీ, శారీస్ కానీ, మంచి మంచి వాచ్లు కానీ, ఫోన్లు కానీ, ఫోన్కున్న పౌచ్లు కానీ చూసినప్పుడు బా ఇలాంటిది నాకు కూడా ఒకటి ఉంటే బాగుండేదని ఆశిస్తాం. ఇది నాకు కూడా కావాలని ఆశిస్తాం. బ్రదర్స్ కూడా మంచి ఐఫోన్ లాంటిదో, లేకపోతే మంచి బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ అనో, మంచి కారు అనో, మంచి డ్రెస్ అనో, అవి ఆశిస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశిస్తాం. ప్రియులారా, మనం కళ్ళతో చూసిన వాటిని ఇది నాకు కావాలని మనం ఆశించడం ద్వారా మనం అగ్నిలో పడి వెళ్ళినప్పుడు కాలిపోతాం. ఎప్పుడైతే మనం ఆశించుకోకుండా దేవుని వైపు చూస్తామో అప్పుడు ప్రియులారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువారి వైపు మన కన్నులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్తున్నా మనం కాలిపోము. ఇది రెండవ మాట. మూడవదిగా చూసినట్టే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. కాడు ప్రియులారా, ఇక్కడ చూస్తున్న మూడో మాట ఏంటంటే మనం అగ్నిలో పడి వెళ్ళినప్పుడు కాలిపోకూడదంటే దేవునికి విరోధంగా పాపం చేయకూడదు. ఏం చేయకూడదండి? దేవునికి విరోధంగా పాపం చేయకూడదు. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా పాపం చేస్తామో, దేవునికి విరోధంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో, దేవునికి విరోధమైన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం కాలిపోతాం. దేవునికి విరోధమైన జీవితం మనలో లేకపోతే, దేవునికి విరోధంగా మనం పాపం చేయకోకుండా ఉంటే, దేవుని దృష్టి ఎదుట మనం దేవునికి విరోధంగా, దేవుని దృష్టి ఎదుట దేవునికి విరోధంగా మనం పాపం చేయకోకుండా ఉన్నప్పుడు మనం అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం కాలిపోము. ఎప్పుడైతే దేవుని దృష్టికి, దేవుని ఎదుట దేవునికి విరోధంగా మనం పాపం చేస్తామో అప్పుడు అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం కాలిపోతాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తున్న మరొక మాట ఏంటంటే మూడో మాటగా దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు అగ్నిలో పడి వెళ్ళినా కాలిపోతాం. దేవునికి విరోధంగా మనం పాపం చేయకోకుండా ఉంటే అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నువ్వు కాలిపోవు. ఇది దేవునికి విరోధంగా షద్రక్ మిషక్ అబేద్నెగోలు పాపం చేయలేదు కాబట్టి వాళ్ళు కాలిపోలేదు. మన జీవితాల్లో కూడా షద్రక్ మిషక్ అబేద్నెగోలు లాగా మన జీవితాలు ఉండాలి. దేవునికి విరోధంగా మనం పాపం చేయకూడదు. అది చేసిన దినమున కాలిపోతాం. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మందిర రాహాబును వేష యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించు వస్తుంది. ఏమెందుకు నివసిస్తుందంటే, ఇంకా పైన మనం వచ్చినా చదువుకుంటే ప్రియులారా, ఆ యొక్క యెరికో ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడుతున్న అనుభవాలు చూస్తున్నాం. అంటే యెరికో ప్రాంతం ఏం చేయబడుతుందంటే కాల్చివేయబడిన అనుభవం. ఆ ప్రాకారాలను కోల్చబడ్డాయి. ఆ ప్రాకారాలు కాల్చివేయబడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి యెరికో యొక్క ప్రాకారాలు కాల్చబడుతున్నవి. ఇక్కడ కాల్చబడిన స్థితిలో రాహాబు అనే వేష తప్పించబడుతుంది. ఎందుకంటే తన దగ్గరికి దూతలు వచ్చినప్పుడు తను దాచిపెట్టడం ద్వారా దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని బట్టి ఒక మాట ఇచ్చారు. ఆ మాటను బట్టి ఆమె పట్టుకుని నిలబడి ఉంది కాబట్టి ఆమె కాపాడబడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అగ్నిలో రాహాబు అనే వేష ఎందుకు కాలిపోలేదంటే, దేవుని దూతలు లేదా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు తన దాసుల ద్వారా కానీ తాను కానీ దేవుని నామాన్ని బట్టి ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాటను గట్టిగా పట్టుకుంది. నాకు తెలిసి నేను అనుకుంటా రాహాబు అనే వేష ఎప్పుడైతే దూతలు తన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారో, దూతలను కాపాడిందో అప్పుడే తన జీవితాన్ని తను మార్చేసుకున్నట్టుంది. నేను అనుకుంటున్నా అప్పుడే తన జీవితాన్ని తను మార్చుకుని ఉండొచ్చు. ఎంతో ఒక వేష తన జీవితాన్ని తను మార్చుకుని ఉండొచ్చు. తన జీవితాన్ని తను మార్చుకుని చక్కని జీవితం, ఇప్పటి వరకు వ్యభిచారం చేస్తూ వచ్చా, ఇప్పటి వరకు వేషగా ఉంటూ వచ్చా, ఇప్పటి వరకు వ్యభిచార జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చా, ఇప్పుడు నా దగ్గరికి దేవుని యొక్క దాసులు వచ్చారు, నా ఇంట్లో దేవుని యొక్క దాసులు అడుగు పెట్టారు కాబట్టి నా వ్యభిచార జీవితాన్ని నేను మానుకుంటా, నా వ్యభిచార జీవితాన్ని తీసివేసుకుంటా, ఇక నాకు వ్యభిచార జీవితం వద్దు అని బహుశా మారు మనసు పొంది ఉండొచ్చు ఆమె. ఆమె గురించి ఒక మాట ఉంది,
ఆమె నేటికి ఇశ్రాయేలు మధ్య నివసిస్తుందంట. చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో చివరిలో ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నది. ఇశ్రాయేలు మధ్య నివసిస్తుందంటే ఇక వ్యభిచార జీవితం ఉందనా లేదనా మీరే అర్థం చేసుకోవాలి ప్రియులారా. వినేటటువంటి దేవుని బిడ్డల మీరైనా నేనైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె నేటికి ఇశ్రాయేలు మధ్యలో నివసిస్తుందంటే ఇక అక్కడ నివసిస్తుందంటే ఒక వేశ్య ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించలేదు. ఎందుకు తెలుసా? చూడండి, యాకోబు యొక్క కోడలు తామారు గర్భవతి అయినప్పుడు, తామారు ఎవరో సహోదరి ఉంది, ఆమె గర్భవతి అయినప్పుడు క్షమించండి యోధా యొక్క కుమారుడు చనిపోయినప్పుడు తన యొక్క కోడలు లాంటి వేషం వేసుకుని మరి తన బావతోనే పాపం చేసినప్పుడు, ఆ పాపం వల్ల గర్భం దాల్చినప్పుడు, ఆ యొక్క గర్భం దాల్చిన విషయాన్ని తన మామకు తెలిసినప్పుడు ఆ మామ ఏం చేస్తాడంటే తనని పిలిచి యాకోబు దగ్గర పిలిపించి ఆమె చావవలసిందేనని చెప్తూ వస్తాడు. ఇశ్రాయేల్లో ఉంటూ కూడా ఇలాంటి పాపం చేసింది, ఎక్కువ పాపం చేస్తూ వచ్చింది, వ్యభిచారం చేసినట్టుంది కాబట్టి చావవలసిందేనని చెబుతాడు. అది చెప్పినప్పుడు ఆమె అనేది ఇదిగో ఈ ఉంగరం ఈ కర్ర ఎవరిదో నేను అతని వల్లే గర్భం దాల్చానని పంపించింది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను ప్రియులారా? ఇక్కడ అంశం ఏంటంటే ఇశ్రాయేల్లో వ్యభిచారం చేసేవాళ్ళు ఇశ్రాయేల్ మధ్యలో నివసించలేరు. అంటే ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఎక్కడుందండి? ఒక వేశ్య ఒకప్పుడు, కానీ దేవుని యొక్క దాసులు తన రాహాబు అనే వేశ్య ఇంటికి వచ్చినప్పుడు వారిని దాచినప్పుడే ఆమె జీవితం మారిపోయింది. వ్యభిచారం అనే జీవితం మారిపోయింది. కాబట్టి అగ్నిలో నుండి కాలిపోకుండా బయటకు వస్తుంది. ఈరోజు మనం అగ్నిలో గుండా వెళ్తున్నప్పుడు కాలిపోకూడదంటే వేశ్యపు లాంటి వ్యభిచార జీవితం మనలో ఉండకూడదు. వేశ్య అంటే వ్యభిచారం అంటే బాహ్యంగా భౌతికంగా శరీరంతో చేసేది కాదండి. అది అయ్యి ఉండొచ్చు, అది కాదని నేను అంటలో క్షమించండి, అది కూడా కాదని కాదు కానీ అని కాదు కానీ ఇంకా చాలా ఉన్నాయి. అది యేసుప్రభు అని అంటాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం, అక్కడ ఏమనంటాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు తన హృదయం ముందు అప్పుడే వ్యభిచరించినట్టు ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 28వ వచనం, నేను మీతో చెప్పినగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే ఇక్కడ ఇలాంటి వ్యభిచారం అంటే ఎవరైతే వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు మనస్తత్వం ఉండదో అటువంటి వారు క్రీస్తునందు నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళు అగ్ని మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సిలువ వేయబడిన యేసు ప్రభునందు నమ్మకం ఉంచారు కాబట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన పొంది నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు వాళ్ళు కాలిపోరు. ఇది 4వ మాట. అంటే వేశ్యపు జీవితాన్ని మార్చుకోవాలి. అగ్నిలో పడి వెళ్ళినప్పుడు కాలిపోకూడదంటే వేశ్యపు జీవితాన్ని మార్చుకోవాలి. 5వ మాట చూద్దానండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలను. ఏలైనగా వాడు యెహోవా నిబంధనలను మీరి ఇశ్రాయేల్లో దుష్కార్యం చేసిన వాడు అనెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 5వ మాట అగ్నిలో పడి మనం వెళ్ళినప్పుడు కాలిపోకూడదంటే, 1 మనం చేసిన తప్పులు యథార్థంగా ఒప్పుకోవాలి. 2 మన కన్నుల ద్వారా దేన్ని కూడా మనం ఆశించకూడదు. 3 దేవునికి విరోధంగా మనం పాపం చేయకూడదు. 4 వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు జీవితం మనలో ఉంటే దాన్ని మానుకోవాలి. 5 ఇక్కడ రాయబడుతున్నమాట, శపితమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. శపితమైనది అంటే శపించబడినది ఏది మనలో ఉండకూడదు. ఎప్పుడైతే శపించబడింది మనలో ఉంటుందో మనం శపించబడిన వారికి ఉంటాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఇక బైబిల్లో ఉందంటే ఒక మాట ఉంది, ఏమనుందంటే పులిసిన పిండి కొద్దిగైనను మంచి పిండిలో కలిపేస్తే మంచి పిండి మొత్తం పులిసినది అయిపోయింది. అందుకే మనం ఎలాంటి వారమైనప్పటికీ, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారమైనప్పుడు కూడా మనలో దేవుడు శపించిందంటూ కొద్ది కూడా ఉండకూడదు. 0.00001% కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే అంతగా మన జీవితం ఎలా ఉండాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే శపితమైనది మనలో వస్తుందో అప్పుడు మనం ఏం చేయబడాలి కదా? ఏం చేయబడతామంటే అగ్ని చేత కాల్చబడతాం. ఏం చేయబడుతున్నాం? అగ్ని చేత కాల్చబడుతున్నాం. అందుకే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే శపితమైనది ఏదైతే మనలో ఉందో అది మనలో నుండి తొలగిపోవాలి. అప్పుడు అగ్నిలో పడి మనం నడుచుకుంటూ వెళ్ళిన కాలిపోం. కానీ ఇక్కడ శపితమైన ఉన్నదాని ఎవరిలైతే శపితమైనది ఉంటుందో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఉంది, ఎవరిలైతే శపితమైనది ఉంటుందో వారిని కాల్చివేయాలని అంటారు. అగ్నితో కాల్చాలి.
ప్రియులారా, ఈరోజు మనం ఈ 500 అనుభవం మన జీవితాల్లో ఉంది, కానీ మనం కాల్చబడతల్లా. ఎందుకంటే యేసుప్రభు వారి యొక్క కలువరిశిలో ద్వారా, ఆయన కలువరిశిలో కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడిగాడు. మనం ఏదైతే తప్పులు చేస్తూ వచ్చామో వాటిని కడిగాడు. ఏదైతే చూసి ఆశించో వాటిని కడిగాడు. ఏదైతే దేవుని విరుద్ధం పాపం చేసే వాటిని కడిగాడు. ఏదైతే వ్యభిచార జీవితం ఉందో వాటిని కడిగాడు. ఏదైతే మన జీవితంలో శపించబడిన జీవితం ఉందో దాన్ని కడిగాడు. కాబట్టి ఆయన ఎలా కడిగాడు? తన స్వరక్తం ద్వారా మనం కడిగాడు. అపొస్తలుల కార్యం చూడగా మనం ఆయన స్వరక్తం ద్వారా సంపాదించబడిన వారు, ఆయన స్వరక్తం ద్వారా కడిగాడు. కాబట్టి మనం అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం కాలిపోవట్ల. ఎందుకు? ప్రభు ఈ 500 అనుభవం కలిగిన మనల్ని తన స్వరక్తం ద్వారా కడిగి మన జీవితాన్ని మార్చాడు. కాబట్టి మనం అగ్నిలో పడి వెళుతున్నప్పుడు కాలిపోవట్లేదు. ప్రియులారా, ఏవైతే తన స్వరక్తం ద్వారా ఈ 500 అనుభవాన్ని ప్రభు కడిగాడు, ఈ కడగటం ద్వారా అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినా మనం కాలిపో. ఇవి కడిగిని మరలా మనం చేయకుండా ఉండటం కొరకు ఈరోజు మన జీవితాల్లో ఉదయకాలం పడకల మెంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తలు వింటాను. మనం మరలా ఇవి ఏవైతే ప్రభు కడిగాడు వాటిని మరలా చేయకోకుండా, మరలా ప్రభుని సిలువ వేయకోకుండా మన జీవితాల్లో చక్కగా క్రీస్తులో నడవటం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలింపు చేయండి. మేము అగ్నిలో పడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాలిపోకూడదంటే మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగాలి. మేమైతే దేవా మా జీవితాల్లో చేసిన తప్పులు ఒప్పుకోలేని వారం, మా జీవితాల్లో ఆశించే వారం ప్రభా, మా జీవితాల్లో చూడగా ఇంకెంతో దౌర్భాగ్యమైన స్థితిలో కలిగిన వారం, వ్యభిచార మనస్తత్వం కలిగిన వారం ప్రభా, మా జీవితాలు ఎంతో శపితమైన జీవితం కలిగినవి, ఇంకా మా జీవితాలు ప్రభా ఎన్నో అనుభవాలు కలిగిందని మేము ఒప్పుకొంటున్నాం. కాబట్టి ప్రభా మమ్మల్ని క్షమించండి, మా జీవితాలు సరిచేయండి. మా జీవితాల్లో ప్రభా ఏవేవైతే మీకు విరోధంగా పాపం చేస్తూ వచ్చామో వాటన్నిటిని కూడా మీరు క్షమించి సరిచేసి మీ రక్తంతో ఈ దినమంతా దేవా మీ రక్తంతో మమ్మల్ని కడిగి అగ్ని లాంటి పరిస్థితులు మేము నడిచిన కాలిపోకుండా మీరు మమ్మల్ని కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.